బాగా వర్షం పడుతుంది. ఈ రోజంతా నేను లోపలే ఉండాలనుకుంటా. మంచి పని చేశాను, నాకు కావలసిన ఆహారం సేకరించుకున్నాను. అరే ఇదేంటి, ఎవరిది? నువ్వా? నా దగ్గరికి రావద్దు, నేను చెప్తున్నాను కదా, నా దగ్గరికి రావద్దు. నేను వాచ్ చేస్తున్నాను, రావద్దు. తమ్ముడు లేరా, లేరా తమ్ముడు, బయట ఒక రాక్షసుడు వచ్చాడు రా, లేమని చెప్పాను కదా, లేరా. తమ్ముడు ఎవరో నీ తేనెని దొంగలించారు. ఏంటి దొంగతనం చేశారో? నేను తేను లేకుండా ఉండలేను. ఎవర్రా నా తేనుని దొంగలించింది? జాగ్రత్త. వాడి ముఖంలో ఒక గుద్దు గుద్దైనంటే ఎక్కడ పడతాడో వాడికే తెలీదు. తమ్ముడు నన్ను కాపాడు. అక్కడ ఏదో రాక్షసుడు ఉన్నాడు అనుకుంటా. నువ్వు అది చూసావా? నేను అదే చెప్దాన్ని కోసం వచ్చాను. ఆ రాక్షసుడు మా ఇల్లంతా నాశనం చేశాడు. తను చూస్తేనే భయంగా ఉంది. ఆ రాక్షసుడు ఈ అడవి మొత్తం తిరుగుతున్నాడు. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అయిపోతాడు. మీరిద్దరు కొంచెం అలర్ట్ గా ఉండండి. అతను చాలా భయంకరమైన వాడు. నువ్వు దేనికి దిగులు పడద్దు. మేమే ఈ అడవికి కాపలాదారులమే. మేము ఎప్పుడు వెనకడుగు వెయ్యము. సిద్ధంగా ఉన్నావా తమ్ముడు? సిద్ధంగానే ఉన్నాను. మహారాజా, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఉన్న పళ్ళని ఎవరు నాశనం చేశారు? ఎంత ధైర్యం ఉంటే నాకు సొంతమైన పళ్ళ తోటని ఇలా చేసేస్తారు? ఈ అడవికే నేను ఒక పెద్ద రాజుని. మహారాజా, మీరే ఇక్కడికి వచ్చి చూడండి. కాళ్ల పాదాలు పెద్దదిగా ఉంది. అలాగంటే ఈ పాదాలకు సొంతమైన వారెవరు? అక్కడే ఉంటుందనుకుంటా. ఎందుకు నన్ను ఇలా కొట్టావు? నా తల మీద కొట్టావు. ఏంటి మీరిద్దరా? అవును, మీరేం చేస్తున్నారు? ఇప్పుడే చెప్పండి. మేము రాక్షసుని వెతుకుంటూ వచ్చాము. వాడు చాలా ప్రమాదమైన వాడు. చింటూ కూడా చెప్పాడు వాడు చాలా బలవంతుడని. అలాగైతే వాడే మా చోటును కూడా నాశనం చేసి ఉంటాడు. అలాగైతే మాతో పాటు రండి మిత్రులారా. అన్నయ్య, వాడు ఎక్కడికి వెళ్ళాడని తెలియట్లేదురా. మనం మామూలు రాక్షసుడిని వెతుకుతున్నామని అనుకున్నా. సోపిగా ఉండు. మనం ఎలాగైనా సరే వాడిని పట్టుకుందాం తమ్ముడు. వాడిని అంతం చేసేద్దాం. ఏంటది? ఒకవేళ ఇదా ఎలుకబంట్లు పని అయి ఉంటుందా? ఎందుకైనా వెళ్ళి చూద్దాము. ఎవరా ఇలాంతా చేసిందే? నా ఇంటి ముందర ఎందుకు ఇలాంతా చేసి పెట్టారు? ఓరా ఎలుకబంట్లారా? ఎవరు వాళ్ళు? అక్కడే ఉండండి రా. రాక్షసుడు! లైరా లక్క, నువ్వు కలలు కంటున్నావు అనుకుంటా. ఏంటిది? ఈ కళ చాలా విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా అది ఎలుకబట్టలుగా ఉండడానికి అవకాశం లేదు. అరే అవును, నేను అవసరంలో తినడానికే మర్చిపోయా. ఈ విషయం ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. ఏంట్రా ఇది? నా స్టోర్ రూమ్ కి అసలు ఏమైంది?
ఓ అంత పోయింది. ఇక్కడ ఉన్న నా అన్నాన్ని ఎవరా తీసుకెళ్లారో? నాకు ఈ రోజంతా చాలా అన్లక్కీగా ఉంది. ఇదంతా ఎలుకబంట్లు పని అయి ఉంటుందా? తప్పకుండా ఇదంతా ఎలుకబంట్లే చేస్తుంటాయని అనుకుంటున్నా. ఖచ్చితంగా నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఇక్కడికి వస్తున్నారు, ఆగండి. ఇద్దరు బాగా దొరికిపోయారా? మీరు ఇద్దరు నా గుడౌన్ ఏం చేస్తారు? ఏంటి గుడౌనా? ఏంటి ఏంటి నువ్వు వాగుతున్నావు? నోర్మోయ్, మోసం చేయాలనుకుంటున్నావా? చెప్పండి, నేను తినే వస్తువులంతా ఎక్కడ దాచిపెట్టారు? ఏంటి అన్నాన్ని దాచిపెట్టామా? ఏంటి వాగుతున్నావు లక్క? బాగా ట్రై చేస్తున్నారు, కానీ మీ యాక్టింగ్ కి నేను మోసపోను. అది మీరని నాకు తెలుసు. నా అన్నానంతా మీరు దొంగలించారు కదా. ఏంటి నువ్వు వాగుతూ ఉన్నావు? రాత్రి నుంచి ఒక రాక్షసుడిని మేము వెతుకుతూ ఉన్నాము. ఏంటో రాక్షసుడా? అవును, వాడే రాక్షసుడు. నేను రాత్రి చాలా భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. చుట్టూ అటాక్ చేశాడు. డబ్బులు తేనె కూడా తీసుకెళ్లాడు. మహారాజా ఫ్రూట్స్ అంతా నాశనం చేశాడు. త్వరగా మనం వాడిని వెతికి కనిపెట్టాలి, లేదంటే ఈ అడవిని నాశనం చేస్తాడు. ఏమంటున్నావు? పెరికి ఎరుకుబట్లారా? అలా అయితే నేను కలగనలేదా? నేను చూసిందంతా నిజమేనా? మీరందరూ ఇక్కడే ఉన్నారా? నేను ఒక రాక్షసుని చూశాను. ఏమైంది? ఏంటి? నా తలను వెనక్కొట్టింది. అక్కడ చాలా పెద్దదిగా ఉంది. తోక కూడా కనిపించింది, చాలా పెద్దది. అసలు నువ్వు ఏమంటున్నావు? ఆ రాక్షసుడిని చూసావా? నేను చెప్పేది వినండి. దాన్ని ఎలాగైనా పట్టుకోండి, లేకపోతే చాలా ప్రమాదం. అక్కడ అమ్మ బాబోయ్, ఎంత పెద్దదిగా ఉంది. నా దగ్గర దొంగతనం చేసిన ఫుడ్. ఓ నా తేను. ఆ తర్వాత మహారాజా ఫ్రూట్స్. మనం వెతికిన దొంగ మనకు దొరికేశాడు. మనం వీడిని పట్టుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. నాకు ఆలోచించడానికి టైం ఇవ్వండి. మనం ఒక వల వేద్దాం. ఏంటి? నువ్వు చేపలు పట్టుకోపోతున్నావా? నన్ను పట్టుకోవడానికి మాత్రం వీళ్ళు బాగా ఆలోచిస్తారు. ఇలా చూడండి, బాగా వినండి. నేను ఒకసారి చెప్తాను. ప్లాన్ చేస్తే తనని పట్టుకుందాం. డబ్బులతోనే దాన్ని పట్టుకోగలము. రాక్షసుడు డబ్బులు పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడు దీన్ని వేసేద్దాం. ఏమంటారు? అయితే పెద్ద గుండు కావాలి. నేనెందుకు వాడి ముందు పరిగెత్తాలి? నువ్వు అడిగే ప్రశ్న కరెక్టే, కానీ ఒక్క విషయం చెప్పేదా? ఇంకొక మెథడ్ ఉంది. ఏంటి? అదేమి ఐడియా చెప్పు. ఒక పని చేయండి, ఇది వర్కౌట్ అవుతుంది. మనము కొండపైన ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి పెట్టాలి. డబ్బులుని ఆ రాక్షసుడి ముందే పరిగెత్తమని చెప్పాలి. వాడు ఇందులోకి వెళ్ళిన తర్వాత ఆ రాయిని దోసేయాలి. ఆ తర్వాత వాడు మన కంట్రోల్కి వస్తాడు. ఆహో, ఏమైంది? ఏమైంది? ఏ పిల్లి, ఏ పిల్లి, నన్ను వదిలేసాయి. ఇలా చేయొద్దు, చెప్పదు విను. ఇదిగో, వేగంగా పరిగెత్తు. మంచం ఆ పిల్ల దగ్గర నుంచి నేను తప్పించుకున్నా. జస్ట్ మిస్లో ఎస్కేప్ అయ్యాను. కాస్త గమ్మునుండి పిల్లి. ఇలా చూడ, నన్ను నొత్తనొద్దు. నేను 3 రోజులు స్నానం చేయలేదు. దయచేసి నన్ను వదిలాయి. ఇదంతా కాలేనా? నేను భయపడిపోయాను. ఒరే పిల్లే, నన్ను చూసేటప్పుడంతా నాకెందుకు భయంగా ఉందని తెలియలేదు.